ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాగ్దానము 7వ తారీఖు 2026 సంవత్సరం, మరి 8వ నెలలో మరి 7వ తారీఖున మరి ఈరోజు వాగ్దానము చూడండి. చూచుచున్న దేవుడు. ఈరోజు మన వాగ్దానము చూడండి. మరి కీర్తనల గ్రంథము 33వ కీర్తన భాగం 33వ కీర్తన 14వ వచనం. తనున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసానంతర వైపు ఆయన చూచుతున్నాడు. మరొకసారి కీర్తన భాగం 33:14 వచనం. తనున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. భూలోక నివాసులందరి వైపు, భూలోకములో భూమి మీద ఎంతమంది ప్రజ ఉన్నదో వాళ్ళందరి వైపు దేవుడు చూస్తున్నాడని ఇక్కడ లేఖనం చెప్పబడుతుంది. అంతకుముందు వచనం కూడా మనం చూసుకుంటే 13 మరి వచనంలో యెహోవా ఆకాశములోని కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. 13వ వచనం యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఇక కొంచెం మనం కిందకు వస్తే ఇంకొక విషయాన్ని మనం చూడొచ్చు. 19వ వచనం యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి 19వ వచనం యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. ఇక్కడ దృష్టించుచున్నాడు, చూచుచున్నాడు, మరి నిలుచుచున్నది. యేసు రక్తమే జయం. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. నీ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడే ముందంటే యెహోవా ఆకాశము నుంచి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. చూడండి, తనున్న నివాస స్థలము నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఇక్కడ దృష్టించుచున్నాడు, ఆయన చూచుచున్నాడు, నరులందరినీ దృష్టించుచున్నాడు, ఆయన చూచుచున్నాడు, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది ఆయన దృష్టి. దేవుని స్తోత్రం. మరొకసారి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. దృష్టించుచున్నాడు, చూచుచున్నాడు, మరి ఇక్కడ కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది ఆయన దృష్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసుకుందాం ఒక విషయాన్ని. దేవుడు చూచుచున్నాడని, నన్ను కనిపెడుతున్నాడని, ఆయన కృప కొరకు వేడుకొని వారి మీద దృష్టి ఉంచుచున్నాడని మనం ఇక్కడ ఎంత చక్కగా గమనించవచ్చు. ఇక్కడ ఆదికాండము 16వ అధ్యాయము ఇక్కడ ఒక సన్నివేశం, ఒక చక్కని విషయము. ఇక్కడ చూడండి, మరి చాలా చక్కని విషయాలు రాయబడ్డాయి. 16 అధ్యాయం అంతా మనం చూసుకుందాం. 3వ వచనం కాడ నుంచి. కాబట్టి అబ్రాము కానాను దేశంలో 30 ఏళ్ళ కాపురం ఉన్న తర్వాత అబ్రాం భార్య అయిన సారాయి తన దాసి అయిన ఆగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను. అతడు ఆగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయిన. అది తను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దృష్టికి నీచమైనది ఆయన. అప్పుడు శారాయి ఇట్లా అంటుంది, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ అని అబ్రహాముతో అని. అందుకు అబ్రాం, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె మరి యొద్ద నుండి పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి పొగ్గ యొద్ద అనగా షూరు అరణ్యములో బుగ్గ యుద్ధమని కనుగొని, సారాయి దాసి ఎక్కడి నుండి వచ్చితివి, నీవెక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది నా యజమానురాల సారా యుద్ధ నుండి పారిపోతున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాల యుద్ధకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద
అడిగి ఉండమని దానితో చెప్పెను. మరి యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలునంత విస్తారముగా దానితో చెప్పను. మరి యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర వినెను, నువ్వు గర్భవతివై ఉన్నావు, నీ కుమారుడు కని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టుదు. అతడు అడవి గాడిద వంటివాడు, మనుషుడు అతని చేయికి అతని చేయి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అని మరి తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడి చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. దూత దేవుడా వచ్చింది, చూచుచున్న ఇక్కడ రాయబడింది కదా, యెహోవాకు పేరు పెట్టెను. ఏలైనగా నన్ను చూచి వానిని చూచి తిని గదా అని అనుకొని అందుచేత ఆ నీటి బొగ్గకు చూచుచున్న సజీవుని బావని పేరు పెట్టింది. చూచుచున్న సజీవుని బావి అని పేరు పెట్టింది. మరొక్కసారి దేవునికి మహిమ కలుగును గాక. జీవం కలిగిన దేవుని మాటలో పుట్టమ వేయబడిని. జీవం కలిగిన దేవుడు ఉన్నతుడు, అత్యున్నతమైన సింహాసనమందు ఆశ్రయుడు, కెరీబుల మధ్యన శరీబుల మధ్యన సంచరించువాడు. ఆయన శరీబులు దేవుని మరి ఎదుట సంచరించుచున్న దూతలు 24 మంది పెద్దలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సింహాసనము అత్యున్నతమందు మరి ఎంతో ఉన్నతమైన మరి శిఖరాల మీద ఆయన సింహాసనం. మరి ఆయన మరి 12 గుమ్మముల పరలోక పట్టణం. మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి దేవుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడింది కదా, యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాలండి. మన ఇష్టానుసారంగా జీవించడానికి, మన ఇష్టానుసారంగా మరి చేయటానికి ఎక్కడ ఏది కూడా అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు చూచుచున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు. ఇక్కడ ఆగరును చూచాడండి. దేవుని స్తోత్రములు. ఆగరు తన యజమానుల వద్ద నుంచి పారిపోతున్నప్పుడు చూడండి, ఇక్కడ మరి ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. దేవునికే మహిమ కలుగును గాక. నా ఉసురు తగులుద్ది, నన్ను నేనే కదా ఇచ్చింది, నాకు సంతానం లేక నీకు నా భర్త నీకు ఇచ్చాను కదా, నువ్వేమో నన్ను ఇష్టానుసారంగా ఇక్కడ రాయబడింది కదా, అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీకు అవుటికిచ్చిన తర్వాత తను గర్భవతిని తెలుసుకున్నప్పుడు నేను దానికి నీచమైన దానిని అయితేనే. ఈమెమో చాలా సంవత్సరాలు బట్టి వృద్ధాప్యలోకి వచ్చేసింది, పిల్లలు లేరు. ఇక ఐగుప్తురాలని చీకటే. ఐగుప్తురాలు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మరి ఐగుప్తు వెళ్ళినప్పుడు అబ్రహాము మరి ఒక రాజు దగ్గర మరి ఆ ప్రాంతంలో రాజు మరి శారమ్మను ఆ ఇంటిలో తీసుకెళ్ళినప్పుడు ఆ శారమ్మ పవిత్రతను బట్టి పరిశుద్ధతను బట్టి ఆ రాజుకు ఇంటి వారిని అందరూ మొత్తినప్పుడు ఆమె పవిత్రాలని పరిశుద్ధరాలని గ్రహించి మరి ఎందుకు నా చెల్లి అని చెప్పి అబ్రహాం అంటే, ఈమెను బట్టి నన్ను బ్రతకనిస్తారని, లేకపోతే నన్ను చంపేసి ఈమెను తీసుకుంటారని నేను చెప్పితే అని చెప్పాడు అబ్రహాం. అది మరి ఆ ఇంటి వారిని అందరూ మొత్తినప్పుడు అంటే నీచమైన ఆలోచనతో రాజు ఆమెను ఆ యొక్క సంస్థానాన్ని పిలుచుకున్నాడు. కానీ ఆమె పరిశుద్ధత, ఆమె పవిత్రాలు, ఎందుకంటే దేవునికి ఇష్టరాలు ఆమె. మరి ఆమెను బట్టి మంచి ఆలోచన లేనటువంటి ఆ రాజు యొక్క ఆ కుటుంబం అంతటిని మొత్తినప్పుడు మరి అది గ్రహించి మరి ఆమెకు మరి అబ్రాహ్మను పిలిచి ఈమెను తీసుకొని వెళ్ళు అని చెప్పి ఒక పని మనిషిని ఇచ్చి కొన్ని గాడిదలు, కొన్ని ఒంటిలు, కొంత ఆస్తి ఆడపిల్లకి సారి ఎలాగ ఇచ్చి పంపిస్తామో అలాగే ఇంటి ఆడబొడుచులాగా ఆ రాజు వచ్చేటప్పుడు కొంత ధనము, ఆస్తి, బంగారము, కొన్ని ఒంటిలు, గాడిదలు అన్నీ ఇచ్చి మరి శారమ్మని పని మనిషిని కూడా ఐగుప్తురాలైనటువంటి ఆగరం అంటే ఐగుప్తులకి దేవుడు ఎవరండి? గుర్రములో రథములే, మాంసములే, కానీ ఆత్మ లేదు. ఆత్మ అంటే చీకటే, వారి దేవుడు చీకటే, దేవుడు లేడి జీవితాలు.
ఆ చీకటినే దేవుడిగా చేసుకున్నటువంటి ఐగుప్తురాలిని పని మనిషిగా మరి ఒక దాసిగా శారంకి ఇవ్వటం జరిగింది. కొద్ది దినముల తర్వాత ఈ శారం ఏం చేసిందంటే, నాకు ఎన్నాళ్ళు చూసినా పిల్లలు పుడతలే, దేవుడు వాగ్దానం ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, 70 సంవత్సరాలు అప్పుడు ఇచ్చాడు, ఇంకా పిల్లలు పుడతారు. తొందరపాటు నిర్ణయం తీసుకొని ఆగరని అబ్రహాము గారికి ఇచ్చేసరికి ఆమెతో మరి ఉన్న భర్త మరి సహవాసములు ఆమెకి బిడ్డలు, మరి ఆమె ప్రెగ్నెన్సీ, ఆమె దేవుడు మరి చూడండి ఇక్కడ రాయబడి ఉంది కదా, మరి నా దాసిని కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు నేను దానికి నీచమైన దాన్ని అయిపోతుంది. మేలు చేసిన వాళ్ళు కీడు చేస్తారు, అందుకే కీడుకు ప్రతి కీడు చేయకూడదంట. ఎందుకంటే మేలుకి దాన్ని కీడు చేయమనంటే కీడు తొలగిపోదు. ఇక్కడ ఆమె చేసిన మంచి పనికి ఆమె కీడు తాళిపెడుతుంది, ఆమె నీచమైన దానిగా చూస్తుంది. అందుకని శారమ భయంకరమైన ఒక మాట అంది. ఏమని మాట్లాడిందని, నా ఉసురు నీకు తగులును. ఇలాంటి మాటలు బైబిల్లో కూడా రాయబడ్డాయి. అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసి చూడండి ఇక్కడ అంటుంది కదా, అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును అని ఆగరని అందనమాట. ఆమె పారిపోయింది. మరి అబ్రహాం గారితో చెప్తే, నీ ఇష్టం వచ్చిన మనసుకు వచ్చినట్టు నువ్వు ఆమె నీ చేతిలో ఉందక వాడుకోమన్నాడు. అప్పుడు ఏమి ఇష్టానుసారంగా మరి ఏమి ఇష్టానుసారంగా ఆమె మరి వాడుకున్నప్పుడు ఇక తట్టుకోలేక పారిపోయింది. పారిపోతున్నప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు. ఎందుకంటే అబ్రాహ్మ సంతానము ఆమె గర్భంలో ఉంది కాబట్టి ఆమె వెళుతున్నప్పుడు దేవుని ఆత్మ, అబ్రహాము ఆత్మ అయి ఉండొచ్చు, దేవుని ఆత్మ ఆమెను వెంటబడి ఏం చేసింది, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు. చూడండి ఇక్కడ రాయబడింది కదా, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాతో చెప్పను. శారై దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్దని అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్దామని కనుగొని, శారా దాస్తైన ఆగరు, ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళుచున్నామని అడిగినందున అది యజమానులైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత యజమానుల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరి యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలైనంత విస్తారముగునని దానితో చెప్పెను. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర విన్నాడు, నీ మొర విన్నాడు, నువ్వు కన్నీరు విడిచవు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా. చూచుచున్న దేవుడు అని పేరు పెట్టిందండి ఒక ఐగుప్తురాలు ఏం చేసిందో తెలుసా, ఆగరు పేరు పెట్టింది. చూచుచున్న దేవుడు ఆ బావికి కూడా ఒక పేరు పెట్టింది. చూచుచున్న సజీవుని బావి, ఆ నీటి బొగ్గకి ఒక పేరు పెట్టింది. చూచుచున్న సజీవుని బావని ఆమె పేరు పెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. దేవుని కార్యములు మరి ప్రేమించి ఆయన కృప చూపించి మరి ఆమె చేసిన మేలుకి చారమ్మకి కిడి తలపెట్టొచ్చా చూడండి. అందుకని దేవుడు ప్రతిదీ పరిశీలనగా చూస్తాడు. ఆకాశమందున్న దేవుడు ఇక్కడ రాయబడింది కదా, మరి కీర్తన 33:11 యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు. సార తప్పు లేదు, ఎందుకంటే వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండు అని చెప్పాడంటే ఎంతగా శారమని బాధ పెట్టుండొచ్చు. దేవుడు కలిగిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అంటే లోకము నుంచి, శాపముల నుంచి, మరి ఎందుకు వెళ్ళలేని విలువలేని జీవితాల్లో నుంచి, భయంకరమైన దుర్భర జీవితంలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తి ఆయన కందృష్టి మా మీద ఉంచి మరి మనల్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత యెహోవా ఎవడెందునేమో అని చెప్పి సామెతల గ్రంథములో మరి రాయబడినట్టుగానే ఇవాళ కళ్ళు మెరకలైపోయేది. అన్నీ కలిగిన తర్వాత దేవుని సన్నిధిని మర్చిపోతున్నారు. దేవుని మర్చిపోతూ చాలా భయంకరమైన దుర్భర జీవితాన్ని జీవించే వాళ్ళు తప్పిపోతున్నారన్నమాట. దేవుని కార్యాలు చూస్తూనే రక్షణ పొందుకొని రక్షణ కార్యములైన రుచి చూచి కూడా వెనక్కి తిరిగి చూసేవాళ్ళు లేకపోలేదని. ఎందుకంటే అందేదాకా ఏం చేసింది, శారమ్మని బాగానే చూసుకుంది. ఎప్పుడైతే ఆమె మేలు చేసింది, ఆమె చేసిన మేలు ఎంత అంత కాదు.
ఇంత అంత కాదు. ఆమె చేసిన మేలు ఎంతో గొప్పది. తన భర్తనే ఇచ్చేసి గర్భవతి అయింది. మరి నా యజమానురాలు ఎంతో మేలు చేసింది నాకని ఆమె చేతి కింద చాలా సున్నితంగా ఉండవలసిన ఆవిడ ఆమెని ఎంతసేపు మరి ఆమెని అంతే. అసలు శారమ్మ గారు అవసరం తగులుద్ది అన్న మాట అందంటే ఎంత టార్చర్ పెట్టిందో ఒక్కసారి. మనం అవును కదా, దేవుడు మనకు చేసిన మేళ్ళు మర్చిపోయి దేవుడిని ఆయాసపడుతున్నాం, బాధ పెడుతున్నాం, మళ్ళా బాహటముగా సిలివేస్తున్నాం. ఎందుకంటే మనము పాపం చేత చచ్చిన వారమై ఉండంగా ఆయన రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు. ఆయన విలువైన రక్తం ఇచ్చి, ఇదిగో నువ్వు నా సొత్తు, లోక సొత్తు కాదు అని చెప్పి ఆయన బాహటంగా మనల్ని ఆయన రక్తం చేత కొనుక్కొని ఆయన రక్తం శరీరం ఇచ్చి మనల్ని బాగు చేసి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మరిచిపోయి మరలా లోకం వైపు చూడటం. అంటే అప్పుల సమస్యలు పట్టబడ్డావా, పాపములు ఉండి పట్టబడ్డావా, ఇరుకుల్లో ఉండి పట్టబడ్డావా, ఇబ్బందుల్లో ఉండి పట్టబడ్డావా, తోలివేయబడి పట్టబడ్డావా, ఏ స్థితిలో నువ్వు పట్టబడ్డావు, ఏ స్థితిలో ప్రభు దగ్గరకు వచ్చావు? అందుకని మొదటి ప్రేమను మర్చితివి కాబట్టి ఇదిగో మొదటి ప్రేమ మరలా తెచ్చుకో. ప్రకటన గ్రంథంలో నీ దీపస్తంభం ఎద్దు నుండి తీయబడకుండా ఉన్నట్లయితే ఉండాలి అంటే మొదటి ప్రేమను మరలా నువ్వు తెచ్చుకో. అందుకే దావీదు అంటాడు కదా, ఇదిగో నా పాపం నా కన్ను ఎదుటి కనబడుతున్నది అంటాడు. మనం మర్చిపోకూడదు, మన మొదటి స్థితిని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఏ రీతిగా మనం రక్షించబడ్డామో, మనం ఏ రీతిగా ప్రభు కొనుక్కున్నాడు, ఆయన విలువైన రక్తం ఇచ్చి లోకములో ఉన్నప్పుడు, మరి ఎంతో దుర్భర స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన కోసం ఏం చేశాడు, ఆయన వాక్యము చేత. అందుకని వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? అపోస్తుల కార్యములోంచి పేతురు గారు బోధ చేస్తున్నప్పుడు మరి అనేక మంది ప్రజలు విని ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఇంత ఘాటుగా సినిమాలు చూసే బుద్ధి ఉందా, పాపం చేసే బుద్ధి ఉందా, వ్యభిచారం చేసే బుద్ధి ఉందా, అబద్ధాలు ఆడే బుద్ధి ఉందా, దొంగతనం చేసే బుద్ధి, ఏ బుద్ధి ఉంది? నువ్వు పాప క్షమాపణ పొందు, విడిచిపెట్టు, మారు మనసు పొందు, నీటి బాప్తీసం తీసుకో. యేసు ప్రభు రక్తం, ఆయన రక్తం, ఆయన శరీరము నువ్వు తీసుకో. అప్పుడు కదా నువ్వు రక్షించబడేది. దేవునికి మహిమ కలుగును గాక. మరి పేతురు గారు చెప్పిన వారి మాటలు విని హృదయం ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? మారు మనసు పొందండి. పాతవి గతించను, సమస్తం ప్రభునందు నూతనపరచబడిను. నువ్వు పూర్వం చీకటే, ఇప్పుడు ప్రభునందు వెలుగయ్యన్నావు. ఇక్కడ ఆమె పూర్వము చీకటే, కానీ ఎప్పుడైతే మరి ఆమె చేసిన మేలును మదించి కళ్ళు మెరకలై ఆమెను దూషించటం, ద్వేషించటం, అసూయపడటం, నువ్వెంత అన్నట్టుగా చూడడం, అది దేవుడు ఓర్చుకోలేకపోయాడండి. ఏళ్ళు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చితివి? నువ్వు ఎక్కడికి పోతున్నావు? ఏళ్ళు నీ యజమానురాల దగ్గర అణిగిమణిగి ఉండు. నువ్వు ఒకప్పుడు చీకటే కదా. నీ యజమానురాలు చెప్పిన దాన్ని బట్టి నువ్వెంత ఔన్నత్యం కలిగి ఉండాలి. దేవుడు మన యజమాని మన ఎంతో గొప్ప స్థితిలో ఉంచాడు. ఆయన రక్తం అండి, ఈ లోక సంపద కాదు, ఈ లోకంలో వాటి కోసం కాదు, ఈ లోకమైన ఈ భౌతికమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదం, పరలోక రాజ్యం, దానికోసమే కదా మన ఎంపర్లాట. పుట్టినవాడు గిట్టక మానడు. ప్రతి ఒక్కరూ గిట్టవలసిందే. ప్రభునందు ఉన్నవారు మొదటిగా లెగుస్తారు. ప్రభునందు లేక మరణించిన వారికి 2 మరణాలు. ఇక్కడ అందుకని ఆయన అంటున్నాడు కదా, తనున్న నివాస స్థలము నుండి భూలోక నివాసాలందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన అంటున్నాడు కదా, భూలోక నివాసాలందరి వైపు ఆయన చూచుచున్నాడు. తను నివాస స్థలములో నుండి ఆయన ఎక్కడున్నాడో, ఆయన నివాస స్థలం ఎక్కడుందో, ఆయన నివాస స్థలములో నుండి ఆయన అంటాడు భూలోక నివాసులందరి వైపు, సర్వజనుల వైపు, సకల జనుల వైపు, ఆయన చేతి పనుని మొట్టులైనటువంటి సర్వజనుల వైపు దేవుడు దృష్టించి చూచుచున్నాడు. నన్ను చూడటం లేదులే. ఒక చిన్న ఉపయోగం, యేసు ప్రభు వారు ఒక చిన్న ఉపమానం. ఒక యజమాని అంట 10 కాయలు ఇచ్చి, అరే ఎవరు కనబడిన చోట వెళ్ళి తింటారంటరా అని చెప్పాడంట. చెప్తే 10 మంది వెళ్ళారంట. ఒకడేమో దుప్పటి కప్పుకొని ఒకటి చీకట్లోకి వెళ్ళి ఎక్కడో ఎవరు కనపడని ఎడారిలోకి వెళ్ళి మరొకడు, అందరూ ఎట్టగట్టి ఎవరి గట్టిగా వాళ్ళు తిని, ఒకడు మాత్రం తిరిగి కాయ తినకుండా తీసుకొని వచ్చాడంట. నువ్వెందుకు తినలేదనంటే, అమ్మో అదేంటి దుప్పటి కప్పుకున్నా ఆయన చూస్తున్నాడు, నేను ఎక్కడో చీకట్లోకి వెళ్ళిన ఆయన చూస్తున్నాడు,
ఎంత దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళినా చూస్తున్నాడు. నేను నీళ్ళలో మునిగాను, అయినా అక్కడి నుంచి చూస్తున్నాడు. నా ఇంకా ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన ఆకాశం ఉంది, సింహాసనము. ఆయన సింహాసనం మీద నన్ను వైపు చూస్తూనే ఉన్నా. ఎవరు చూడన కాడికి వెళ్ళి తిని రమ్మన్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నన్ను చూస్తున్నాడు, అందుకే నేను తినలేదు అన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అంటాడు కదా, నేను వచ్చేంత వరకు ఏ ఒక్కడిలోనైనా నా ప్రేమను కనుగొందనా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకని దేవుడు చూచే దేవుడు. ఇక్కడ చూచాడు ఆగారిని. ఎప్పుడైతే ఆమెను చూచి భయపడొద్దు, నీ సంతానాన్ని కూడా నేను విస్తరింపజేస్తా, ఇక్కడ రాయబడి ఉంది కదా. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, నీ మొర నేను ఆలకించా, యెహోవా నీ మొర విన్నాను. ఇదిగో యెహోవా నీ మొర వినిను. నువ్వు గర్భవతి అన్నావు, నీ కుమారుడికని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడివిగాడిద వంటి వాడు, మనుషులు అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులు అందరి ఎడల నివసించును. దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. యెహోవాకు మరొక పేరు ఆగరు పెట్టిందండి. ఐగుప్తురాలు చీకటి దేవుడు అబ్రహాము మరి శార్మ చేతి కిందకు వచ్చిన తర్వాత అబ్రహాము దేవుడా అని మొరపెట్టింది కాబట్టి, అబ్రహాము దేవుడా నా మొర ఆలకించు కాబట్టి దేవుడు దిగొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దిగొచ్చి నీ మొర నేను విన్నాను అని అన్నంగానే చూచుచున్న దేవుడు అని పేరు పెట్టిందండి. ఎక్కడ దప్పికతో దాహం తల్లాడిపోతున్నాం అక్కడ నీటి బొగ్గను పుట్టించి అక్కడ ఆ బావికి ఏమని పేరు పెట్టిందో తెలుసా? సజీవుని యొక్క, ఇక్కడ చూచుచున్న సజీవుని బావ అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? చూచుచున్న సజీవుని బావ అని పేరు పెట్టింది. దేవుడు చూచేవాడు, చూడటం లేదని చెప్పి మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అవకాశమే లేదు. ఆయన చూచుచున్న దేవుడు, ఆగను చూచిన దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. మన ప్రవర్తన, మన మాట, మన చూపులు, మన ప్రతిదీ కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చూచుచున్న దేవుడు ఆగర్ను చూచాడండి. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడనే స్పర్శ కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు చూడండి, ఇక్కడ రాయబడింది కదా, యెహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచున్నది. ఆయన చూపు మన మీద నిలిస్తే మనం దీవించబడతాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడ, మా రక్షకుడ, మా యేసయ్య, నీకు వందనాలు. నీ నామానికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. అయ్యా, ఈరోజు 7వ తారీఖు నాయన 2026 సంవత్సరములో 8వ తారీఖున 7వ తారీఖున పరిశుద్ధాత్ముడి వాగ్దానము నాయన. అయ్యా, నీకు మహిమ కలుగును గాక. ఆకాశమందుండి చూస్తున్నావు నాయన, ప్రతి నరుని దృష్టి నుంచి చూస్తున్నావు తండ్రి. పరిశుద్ధాత్ముడ స్తోత్రం. నీ కృప కొరకు ఎవరైతే వేడుకుంటారో వారికి నా తల్లి కృపని తండ్రి కొమ్మరిస్తానని నీ వాగ్దానం ద్వారా మాట్లాడావు అయ్యా. 33లో నుంచి మాట్లాడావు, కీర్తనలో నుంచి ఆగరు చూచుచున్న దేవుడు సజీవుని భావాన్ని పేరు పెట్టింది అయ్యా. అయ్యా, నీకు వందనాలు అయ్యా. నువ్వు చూచుచున్న దేవుడు నాయన. అయ్యా, మమ్మల్ని చూస్తున్నావు నాయన. నీ నుంచి మేము ఎక్కడ తప్పించుకోలేము నాయన. అయ్యా, చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి అయ్యా నా తండ్రి నాయన నిత్యము నాయన వెంబడించే కృప దయచేయండి. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు అయ్యా. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, స్తోత్రం. ప్రతి నరుని దృష్టి నుంచి చూచుచున్నానని సెలవిచ్చిన దేవుడవు ప్రభు, నీకు వందనాలు అయ్యా. నీకు వందనాలు అయ్యా. అజ్ఞాన స్థితి నుంచి నాయన అయ్యా జ్ఞానమునిచ్చి ప్రభ మరలా తండ్రి నాయన అయ్యా మరలించిన దేవుడవు ప్రభ. ఎవరైతే తప్పిపోయారు, ఎవరైతే నీకు దూరం అయిపోయారు, ఎవరైతే ప్రభ అయ్యా తండ్రి అంధకారములో ఉన్నారో ప్రభ, వారిని అందరినీ ప్రభ ఈ ఉదయకాల సమయం ఉంది ప్రభ అయ్యా. నీ మాట మరచునుగాక, నీ మాట చేత సంధించి ప్రభ నా తండ్రి నాయన వారి బ్రతుకులు మార్చుకోవడానికి సహాయం దయచేయండి నాయన. ఏ విధంగా అయితే ఆగర్ని గద్దించి మా ప్రభు ఏ విధంగా అయితే తన జీవితాన్ని మార్చావు. ఇదిగో చూచుచున్న సజీవుని బావి, ఇదిగో నన్ను చూచిన వాణిని నేను చూచి తిని. పరిశుద్ధాత్ముడ స్తోత్రములు. పారిపోతున్నారేమో నాయన, నీ వద్ద నుంచి పారిపోతున్నారేమో నా తండ్రి, స్తోత్రములనైనా అయ్యా. పారిపోతున్న వారితో, తరలిపోతున్న వారితో మా ప్రభ తండ్రి వద్ద నుంచి తప్పిపోయిన కుమారుడు తరలి వచ్చినట్లుగా ప్రభ ఇదిగో పారిపోతున్న ఆగరిని తండ్రి సంధించి అయ్యా మార్గ మధ్యంలో కలుసుకొని అయ్యా తండ్రి ఏ విధంగా అయితే అయ్యా తండ్రి నాయన మరలా యజమానురాలు తట్టు త్రిప్పావు ప్రభ
ఆ విధంగా ప్రభా ఎవరైతే ప్రభా నీకు విరోధం కలిగిస్తున్నారు వారిని అణచి నాయన అయ్యా లోబడి నీ సన్నిధికి చేరి నీ కృపలకి తండ్రి పాత్రలగునట్లుగా కృప చూపించమని, దీవించమని, ఆశీర్వదించమని, ఎవరిని తట్టు చూస్తారు వారి మొక్కలకి వెలుగు కలుగునుగాక, ఎవరిని మీద ఆనుకుంటారు వారికి పూర్ణ మనశ్శాంతి కలుగునుగాక అని సెలవిచ్చిన దేవా పరిశుద్ధాత్మడ నీకు వందనాలయ్యా. వందనాలు వందనాలు. రోగుల్ని మీరు స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి మా ప్రభానికి వందనాలు. ఎందరైతే ప్రభా అయ్యా నీకు వందనాలు వందనాలు నాయన అయ్యా అప్పులతో సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో నాయన సతమతం అయిపోతున్నారు వారిని అందరినీ దృష్టించి చూచి ప్రభా వారి అవసరతలు అవసరత తీర్చినట్లుగా ఆగరిని ఏ విధంగా అయితే గద్దించి నాయన మేలు చేసేవా నాయన ఆ రీతిగా గద్దించి ప్రేమించే దేవుడు నాయన అయ్యా కృప చూపించేవాడు నాయన నీ గద్దింపు తైలాభిషేకము నాయన అయ్యా నా తండ్రి నీకు వందనాలు. అట్టి కృపలోకి నాయన అయ్యా పడిపోయినా నాయన అయ్యా జారిపోయినా అయ్యా నీకు దూరంగా పారిపోయినా వారిని అందరినీ సమకూర్చినాయన నువ్వు చూచే దేవుడు అని ప్రతి ఒక్కరిని దృష్టించి చూచుతున్న దేవుడు అని గ్రహింపులోకి నా తండ్రి బిడ్డలు వచ్చినట్లుగా కృప చూపించమని మరలా నీ తట్టు తిరిగి నాయన అయ్యా నూతన కృపలు పొందుకొని భాగ్యమును అనుగ్రహించమని నాయన చూచుచున్న దేవుడు అయ్యా మమ్మల్ని చూచుచున్నావయ్యా మా స్థితి చూస్తున్నావు, మా గతులు చూస్తున్నావు, మా బ్రతుకులు చూస్తున్నావు నాయన. మేము ఎలా ఉన్నామో తండ్రి నాయన ఎవ్వరు చూడక్కర్లేదయ్యా, నువ్వు చూస్తే చాలయ్యా. నువ్వు చూచావు నాయన, స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు. ఆగరిని నువ్వు చూచావు నాయన, మేలుతో నింపావయ్యా, కృపచేత నింపావయ్యా అయ్యా తండ్రి. దీవెనలు ఇచ్చావు నాయన, నీ సంతాన్ని విస్తరింపు చేస్తానని వాగ్దానం ఇచ్చావు నాయన. వాగ్దాన పురుడా మాట ఇచ్చావంటే మర్చిపోయిన దేవుడవు నాయన. వాగ్దానం నెరవేర్చువాడా నీకు వందనాలు నాయన. అయ్యా నా ప్రార్థన ఆలకించండి, ప్రతి ఒక్క బిడ్డని సంధించండి, దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపల భద్రపరచండి. 20 కాల సమయం ఈ కృపా వార్త ద్వారా అనేక మంది బలపరచబడి దీవించబడి ఆశీర్వదించబడి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తండ్రి ఆరోపించలాగన బిడ్డలు తండ్రి నాయన నీ కృపలోకి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.